మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి. వచ్చిందా? ఈసారి ఎల్ షేప్లో చూసుకోండి. ఎల్ షేప్లో చూసుకున్నాం కదా. దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేయండి, కొంచెమే. ఓకే, ఫోల్డ్ చేశారా? నెక్స్ట్ ఇది ఈ సైడ్ ఏమో బ్యాక్ ఫోల్డ్ చేయండి, ఈక్వల్గా రావాలన్నమాట. ట్రయాంగిల్ షేప్ ఇలా స్టార్ టైప్లో రావాలి. వచ్చిందా? మళ్ళీ ఓపెన్ చేయి, ఇలా ఓపెన్ చేయి. ఎల్ షేప్లో తీసుకోవాలి కదా, కొంచెం ఫోల్డ్ చేయి. బాల్య వివాహాలు అంటే ఏజ్ చెప్పాడు కదా, ఆడపిల్లలకి 18, మగపిల్లలకి 21. వచ్చే వరకు ఎవరు పెళ్లి చేసుకోకూడదు. మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీ చుట్టాలు కానీ మన ఇంటి దగ్గరలో ఎవరికైనా ఈ ఏజ్లో పెళ్లి జరుగుతుంది అని తెలిస్తే మనం వెంటనే ఏం చేయాలి? పోలీసులకు మనం వెళ్ళాం కదా వెంటనే. మన దగ్గరలో సచివాలయంలో చెప్పొచ్చు, అంగన్వాడీ టీచర్లు చెప్పొచ్చు, మన స్కూల్లో ఇచ్చిన వాళ్ళకి చెప్పొచ్చు. ఎవరికి చెప్పినా 1098 వాళ్ళకు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ చేసి చెప్తే ఆ పెళ్లి ఆపేస్తారు. ఆపేస్తారు కదా అని ఎవరు మన ఏమందరూ. అది చట్టం. ఆ ఏజ్లో పెళ్లి చేయకూడదు అనేది ఒక చట్టం ఉంది కాబట్టి మనం దాన్ని వినియోగించుకుంటాం. ఎవరు ఆ ఏజ్లో పెళ్లి చేసుకోకూడదు. మీరు కూడా అందరూ బాగా చదివి ఏమన్నా పెద్ద జాబ్ చేయాలని కోరుకుంటున్నారా? కలలు కంటున్నారా? ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలలు కంటాం కదా. మరి కలలు కంటే సరిపోదు, ఆ కళలను చేసేలాగా మనం ప్రవర్తించాలి. మనం బాగా చదువుతున్నాం అనుకోండి, మనం చెప్పిన మాట మన పేరెంట్స్ వింటారు కదా. ఇది బాగా చదువుతుంది, దీనికి ఇప్పుడే పెళ్లి చేయడం, దీన్ని ఇప్పుడే చదవాలి, ఇంట్లో కూర్చోబెట్టడం ఎందుకు అనుకుంటారు. అదే మనం సరిగ్గా చదవకుండా పిచ్చుకోండి చేస్తాం అనుకో, పిచ్చుకోండి అంటే మీకు తెలిసి ఏంటో కదా, అర్థమైందా? ఏంటో పిచ్చుకోండు అవి చేసామనుకో, అప్పుడు ఏమంటారు? నీకు చదువుతూ ఏమవుతూ ముందు ఇంట్లో కూర్చోబెట్టడం, ఆ తర్వాత పెళ్లి చేసేద్దాం అంటారు కదా. మీ భవిష్యత్తు నిర్మాణం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. గవర్నమెంట్ ఎలాగో 1 to ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఆ తర్వాత డిగ్రీ చదువుకోవడం స్కాలర్షిప్లు అవి ఇస్తున్నారు కదా, ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం అవన్నీ ఇస్తున్నారు కదా. మన ఎవరు చదివించక్కర్లా, మీరు చదువుకోవడం మీ చేతుల్లోనే ఉంది, గవర్నమెంట్ చదివిస్తుంది. కాబట్టి మీ భవిష్యత్తును మీరే నిర్మాణం చేసుకోండి. మంచిగా ఉన్న ఆదర్శంగా తీసుకోండి. ఎవరైతే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు బాగుంటే ఆగిపోదు, చక్కగా చదువుకొని ఒక జాబ్ చేయాలి. సరే, మనం దిస్సు దట్టు కూడా ఒకే చాప్లో ఉపయోగించుకోవచ్చండి. మనం దిస్ అని ఉపయోగించేటప్పుడు ఇది దగ్గర కాన్సెప్ట్ చెప్పడం కోసం దీన్ని ఏం చేస్తామంటే దగ్గరగా పెడతాం అన్నమాట. దిస్ ఈజ్ అన్ యాపిల్. అదే దట్ తీసినప్పుడు ఇది మనం ఇలా తీసుకుని దట్ ఈజ్ అన్ యాపిల్. ఇలా 2 in 1 కింద దిస్సు దట్టు పిల్లలకి మనం ఇంట్రడ్యూస్ చేయవచ్చు అన్నమాట కాన్సెప్ట్. దట్ అంటే దూరంగా ఉంటుంది, దిస్ అన్నప్పుడేమో దగ్గరగా ఇలా అని 2 in 1గా మనం చార్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లేస్ వాల్యూస్ అండి, పిల్లలకి ప్లేస్ వాల్యూస్ నేర్పడానికి దీన్ని ఉపయోగించవచ్చు. మనకి ఎన్ని డిజిట్స్ అవసరమైతే అన్ని మనం ఈ పేజీని తీసుకుంటాము. ఇది 10,000 ప్లేస్ వరకు ఉందండి. దీంట్లో మనం ఒక నెంబర్ ఇచ్చి సపోజ్ 21,212 అనే నెంబర్ని దీంట్లో మేము సెట్ చేసామండి. దీంట్లో నెంబర్ని మార్చుకుంటూ మనం ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ సెకండ్ క్లాస్కి 100 ప్లేస్ వరకు, తర్వాత క్లాస్కి 5 ప్లేస్ వాల్యూస్కి ఇది ఉపయోగపడుతుంది. మేడం అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఫిల్ చేయండి, తర్వాత చేయండి.